భారత కమ్యూనిస్ట్ పార్టీ నేత కేరళ మాజీ సీఎం కామ్రేడ్ విఎస్ అచ్యుతానందన్ తిరువనంతపురంలో మృతి చెందారు. దేశ రాజకీయాల్లో విలక్షణమైన చరిత్రను సృష్టించిన ఈ మహానాయకుడి మరణం సందర్భంగా సిపిఎం తిరుపతి జిల్లా కమిటీ కార్యాలయంలో సంతాప సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కందారపు మురళి మాట్లాడుతూ విఎస్ అచ్యుతానందన్ జీవితం మొత్తం కార్మికులు, రైతులు, సామాన్య ప్రజల హక్కుల కోసం గడిపారని గుర్తు చేశారు. కేరళ సీఎంగా, శాసనసభాపక్ష నాయకుడిగా, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఆయన పోషించిన పాత్ర ప్రజాస్వామ్య పరిరక్షణలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా తన చివరి శ్వాస వరకు తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండడాన్ని పార్టీ కార్యకర్తలకు ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు టి సుబ్రహ్మణ్యం, జి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జయచంద్ర, సాయిలక్ష్మి, మాధవ్, రవి, రెడ్డప్ప, బుజ్జి, మునిరాజా, అక్బర్ తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా ఒక నిమిషం మౌనం. అచ్యుతానందన్ గారు కనిపిస్తారు. కేరళ రాష్ట్రానికి పార్టీ కార్యదర్శిగాను, అదే మాదిరి 7 పర్యాయాలు ఎమ్మెల్యే గెలిచారు. ఆయన 7 పర్యాయాలు కంటిన్యూస్గా ఎమ్మెల్యేగా గెలవడమే కాదు, ప్రతిపక్ష నాయకుడిగా, ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర అభివృద్ధిలోనూ, ఆ రాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల పరిష్కారంలో చాలా కీలకమైనటువంటి పాత్రను ఆయన పోషించాడు. ఉన్న ప్రావిలర్ పోరాటం ఆయన డైరెక్ట్గా పాల్గొన్నాడు. అదే మాదిరి ఆ రాష్ట్రంలో జరిగినటువంటి అనేక ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొని మిలిటెంట్గా వ్యవహరించినటువంటి వ్యక్తి. జైల్లో ఒక దీర్ఘకాలం పాటు జైళ్లలో ఉన్నాడు. కేరళ రాష్ట్రంలో ఎర్రజెండా బలపడ్డంలో, లేదంటే అక్కడ ఉద్యమం బలపడ్డంలో అత్యంత కీలకమైనటువంటి పాత్రధారి కామ్రేడ్ అచ్యుతానందన్ గారు. ఆయన ఒక మామూలు దినసరి కూలీగా పనిచేసేవాడు, ఒక మామూలు టైలరు. సిపిఎం పార్టీలో ఒక అత్యంత సామాన్యులు కూడా ఏ రకంగా చూస్తారు అనేదానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ మనకు విఎస్ గారు. ఆయన పార్టీలో ఉన్నత స్థానాల్లో ఉండడమే కాదు, ప్రజాప్రతినిధిగాను లేదా పార్లమెంటరీ డెమోక్రసీలో చాలా పరిమితులు ఉన్నప్పటికీ ఆ రాష్ట్రంలో ఒక అత్యద్భుతమైనటువంటి ప్రమాణాలు నెలకొల్పి పాలనా వ్యవస్థలో చాలా గొప్ప సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మనిషి కామ్రేడ్ విఎస్ అచ్యుతానందన్ గారు. దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమానికి ఒక రకంగా వీళ్ళంతా కూడా పెద్ద పెద్ద పట్టుగొమ్మలుగా ఉన్నటువంటి వాళ్ళు. ఒక్కొక్కరు పెద్దవాళ్ళందరూ కూడా మనకు కనుమరుగవుతున్నటువంటి పరిస్థితి. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు, మాకినేని బసవపున్నయ్య గారు, ఆ కోవలోకి చెందినటువంటి మనిషి కామ్రేడ్ విఎస్ అచ్యుతానందన్ గారు. ఆయన లేకపోవడం అనేది, ఆయన ఏమి చిన్న వయసులో కూడా కాదు, దాదాపు 101 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి 102వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాడు. ఈ వయసు అనేది ఒక సంపూర్ణమైనటువంటి జీవితాన్ని ఆయన అనుభవించారు. ఆయన 80 ఏళ్ల వయసులో ముఖ్యమంత్రిగా అయ్యి అద్భుతాలు సృష్టించాడు. అదే మాదిరి నిన్న మొన్నటిదాకా కూడా ఆయన చాలా చురుగ్గా ఉండేవాళ్ళు. ఇటీవలనే ఆయన బెడ్ రిడ్డన్ అయింది. వయో భారం వల్ల ఆయన మంచం పట్టడం అనేది జరిగింది ఇటీవలనే. మొన్నటి వరకు కూడా ఆయన రోజు పత్రికలు చదవడము, పార్టీ నాయకులతో చర్చలు జరపడము, తను సలహాలు ఇవ్వడము, వచ్చే సమస్యలు అది జాతీయ సమస్యలైనా, అంతర్జాతీయ సమస్యలైనా, కేరళ రాష్ట్రానికి సంబంధించిన సమస్యలైనా వీటన్నిటిల్లో ఆయన జోక్యం అనేది ఉండేది. చాలా చురుకైనటువంటి పాత్రను ఆయన పోషించారు. ఆయన లేకపోవడం అనేది మన పార్టీకి ఒక రకంగా ఆలోచనాపరమైన, మేధోపరమైనటువంటి లోటు మనకు ఏర్పడుతుంది. చావు అనేది అనివార్యమైనటువంటిది. అందులో వయోభారంతో ఆయన మరణించారు. అట్లాంటి శక్తి కలిగినటువంటి నాయకుడు లేకపోవడం అనేది ఏ రకంగా చూసినప్పుడు మన పార్టీకి, అఖిల భారత పార్టీకి, ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో పార్టీకి నష్టం చేకూరేది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అత్యంత సామాన్య కుటుంబంలో పుట్టి ఒక దినసరి కూలీగా ఉండి అత్యంత సాధారణమైనటువంటి టైలర్ కూడా సిపిఎం పార్టీలో ముఖ్యమంత్రి స్థానానికి రాగలరు, పోలిట్ బ్యూరో స్థానానికి రాగలరు అని చెప్పి నిరూపించినటువంటి ఒక ప్రత్యక్షంగా మనకు కనపడే ఒక సజీవ సాక్ష్యం కామ్రేడ్ విఎస్ అచ్యుతానందన్ గారు. వారి మృతికి మన తిరుపతి జిల్లా కమిటీ తరఫున మనం వారికి, వారి కుటుంబానికి, కేరళ పార్టీకి మనం తీవ్రమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తున్నాం. మన అఖిల భారత
పార్టీ కూడా ఇప్పటికే ఆయనకి హోమేజ్ ప్రకటించింది. ఈ సందర్భంలో మనం ఆయన ఆశయ సాధన కోసం మరింత పునరంకితం కావాలని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు. నమస్కారం కామ్రేడ్స్. ఇప్పుడు మన ఏఐటీ జిల్లా అధ్యక్షుడు బాలసుబ్రహ్మణ్యం సార్. ఆయన లైఫ్ నుంచి మనం నేర్చుకోవాల్సిన హిస్టరీ ఒకే పాయింట్. వ్యవస్థాపక పొలిటిక్ బ్యూరో సభ్యుల్లో ఆఖరవుడైన ఈయంతో ఆ తరం ముగిసిపోయింది. విఎస్ అచ్యుతానందన్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన పొలిటిక్